ఎన్టీఆర్ 28వ వర్ధంతి కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపుపై ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ స్పందించారు. ఫ్లెక్సీ తొలగింపుతో జూనియర్ ఎన్టీఆర్కు వచ్చిన నష్టమేమీ ఉండదన్నారు. ఇక కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఎన్టీఆర్ వర్ధంతి వేడుకల్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఈ ఫ్లెక్సీల వివాదం అయితే మాత్రం ఈరోజు రాష్ట్రంలో సెన్సేషన్ సృష్టిస్తుంది. దీనిపైన మనతో మాట్లాడడానికి మాజీ రాజ్యసభ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సెన్సేషనల్ అవుతుంది ఈ ఫ్లెక్సీలు అనే వివాదం. అంటే ఇప్పుడు నందమూరి తారక రామారావు, జూనియర్ ఎన్టీఆర్, ఆయన తారక్ ఇద్దరు కలిసి పెట్టినటువంటి ఫ్లెక్సీలని ఈరోజు బాలకృష్ణ గారు తీసి పడేయమని వెంటనే చెప్పడంతో దానిపైన మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు సార్? అంటే మీరు ఎన్టీఆర్ కుటుంబానికి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తిగా ఆ ఫ్లెక్సీలు ఎవరు పెట్టారో ఎవరు తీసేమన్నారో నాకైతే తెలియదు. కానీ ఒకే ఒక మాట నేను చెప్పగలను. తారక్ జూనియర్ ఎన్టీఆర్ ఇవాళ ప్యాన్ ఇండియన్ స్టార్గా ఆకాశంలో ఉన్నాడు. అతన్ని ఎవరైనా విమర్శించినా దూషించినా అది ఆకాశం మీద ఉమ్మేసినట్టే, ఆ ఉమ్మేసిన మీద పడదు తప్ప అతనికి ఏమీ నష్టం లేదు. సార్, ఇప్పుడు మనకు ప్రెస్ మీట్లో ఇంకో మీరు సెన్సేషనల్ ఒక మాట అయితే అన్నారు. అంటే ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు దేశ చరిత్రలోనే ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు కూడా మీకు మంచి జరిగిందంటే ఓటేయండి అనే వ్యక్తి ఎవరూ లేరు, ఈరోజు జగన్మోహన్ రెడ్డే ఈ విధంగా ఉన్నారు అని చెప్పేసి మీరు అన్నారు. దాని మీద మీరు స్పందన ఏంటి? 100కి 100 పాళ్ళు నిజం. జగన్మోహన్ రెడ్డి గారు నేను మంచి చేశాను అనుకుంటే నాకు ఓటేయండి, నేను ఆ దేవుణ్ణి మిమ్మల్నే నమ్ముకున్నాను అని చెప్పన్నాడు. పైగా ఇది భారత రాజకీయాల్లో నా దేశంతో ఏ నాయకుడు అది చేస్తాం ఇది చేస్తాం ఓటేయండి అన్నాడు తప్ప నేను మంచి చేశాను మీ ఇంట్లో మంచి జరిగిందని నాకు ఓటేయండి అన్న రాజకీయ నాయకుడు నేను చూడాల. 16 నెలలు జైల్లో పెడితే పార్టీ నడిపి, పేపర్ నడిపి, ఛానల్ నడిపి, వ్యాపారాలు నడిపి మళ్ళీ బయటకు వచ్చి 3850 కిలోమీటర్ల పాదయాత్ర చేసి 151 మంది ఎమ్మెల్యేని 20 మంది ఎంపీలను గెలిపించాడు. హీరో. ఆయన విజయానికి ఆయనే కర్త కర్మ క్రియ. రేపు మంచి జరిగినా ఆయనే కర్త కర్మ, రేపు ఆయన ఓడిపోయినా ఆయనే కర్త కర్మ క్రియ. ఇందులో ఎవరిని తప్పటానికి వీల్లేదు. అయితే రానున్న ఎన్నికల్లో ఇప్పుడు గతంలో చూసుకుంటే చంద్రబాబు అరెస్టులు జరిగాయి. ఈ అరెస్టుల తర్వాత ఏదైనా రాజకీయ పరిణామాలు మారే అవకాశాలు ఉన్నాయా? ఏమండి, ఈ అరెస్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం. లల్లూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రి చేసి జైల్లో ఉన్నాడు. కనిమొళ్ళి జైల్లో ఉంది. డి రాజాతనం తమిళనాడు డిఎంకే ఆయన జైల్లో ఉన్నాడు. ఆయన ఉన్నారు. మన దేవిలా గారి కుమార్ చౌతాల ఆయన జైల్లో ఉన్నాడు. కాబట్టి ఈ జైల్లో ఉండటం వీటి వల్ల లాభాలు నష్టాలు అనేది ఎవరు పట్టించుకు ప్రజలకు కావాల్సిన ప్రజలు ఏమి చూసుకుంటారంటే మాకు ఎవరి వలన మేలు జరుగుతుంది అని అనుకుంటారు తప్ప మిగతా ఏమీ పట్టించుకోరు. అది అయితే ఏదేమైనా మొత్తానికి ఇప్పుడు ఈ ఫ్లెక్సీల వివాదం అయితే మాత్రం ఇండస్ట్రీలు అంటే సినీ ఇండస్ట్రీలో ఏదైనా ప్రభావం చూపించే అవకాశం ఉందా? ఏమీ ప్రభావం చూపించదు. పని లేక పని లేని మనం మాట్లాడుతున్నాం తప్ప సినీ ఇండస్ట్రీ అది ముందు సాగుతూనే ఉంటుంది. ఎవరి పని చూసుకుంటూనే ఉంటారు. అంటే అలాంటి ఇప్పుడు ప్రజెంట్ అయితే బాలకృష్ణ గారు అయితే ఒక సినీ రంగంలో అయితే బిగ్ స్టార్లో ఉన్నారు కాబట్టి ఆయన ఏమైనా ప్రభావితం చేసి మా ఇక్కడ ఎన్టీఆర్ తారక్ పైన ఏమైనా ప్రభావం చూపించగలరా? తారక్ ఆకాశంలో ఉన్నాడు. అతన్ని ఎవరూ ఏమీ చేయలేరు. అతను ఏమైనా తప్పుగా ఆలోచిస్తే ఇంకా అతను పెరుగుతాడు తప్ప అతను తగ్గడు. అదే ఇప్పుడు పరిస్థితి అయితే ఎలా ఉంది. ఎట్టి పరిస్థితులైనా సరే ఎక్కడ ఏమైనా ఇదే విధంగా వాళ్ళ తారక్ అయితే ఆకాశంలో ఉన్నారు, ఆయన ఎవరు ఏం చేయలేరు. ఈ ఫ్లెక్సీలు అయితే ఇవన్నీ కంటిన్యూగా ఎప్పటికప్పుడు ఉంటుంటే పోతూ ఉంటాయని అయితే మనతో చెప్పడం జరిగింది. కెమెరామ్యాన్ మురళితో రాజేష్, బిగ్ టీవీ, విశాఖ నుంచి.